అందరిని అడిగినట్లు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రజల తరపున, ఇన్వెస్టర్స్ తరపున. సార్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం మోసపోకుండా ఉండాలంటే సో ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతుంది, ఏది నిజం ఏది అబద్ధం, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలియట్లేదు. సో గతంతో పోల్చుకుంటే చాలా వరకు మార్పు వచ్చింది. చాలా మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి కూర్చొని చెప్పడం కూడా జరిగింది. ఇక నుంచి అయినా ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయాలా, లేదు మన ప్రాపర్టీనో డాక్యుమెంట్స్నో పేపర్స్ను చూసి నమ్మి ఇన్వెస్ట్ చేయాలంటే? వ్యక్తిని నమ్మి ఇన్వెస్ట్ చేయమని ఎప్పుడు చెప్పాను నేను. పేపర్ని చూసి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఏ ప్రాపర్టీ అయితే ఇన్వెస్ట్ చేద్దామని మీరు వెళ్తున్నారో ఆ ప్రాపర్టీ యొక్కటువంటి డాక్యుమెంటేషన్ మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు అవగాహన ఉంటే మీరు చూడండి. ప్రతి కంపెనీ దగ్గర లీగల్ ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి అప్రూవల్ కాపీలు ఉంటాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఈసీలు ఉంటాయి, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇవన్నీ మీరు అడిగి తీసుకోండి. మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ ఎవరైతే ఉంటారో అడ్వైజర్ ద్వారా మీరు ప్రతి విషయం తెలుసుకునే అవకాశం ఉంది ఇవాళ. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా లీగల్ అడ్వైజర్ని పెట్టుకుంటుంది, ప్రాపర్టీ కన్సల్టెంట్, ప్రాపర్టీ అడ్వైజర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకోండి. లేదు ఏదైనా మీకు ఏ డాక్యుమెంట్ అడగాలన్నప్పుడు ఇట్లా గూగుల్లో చెక్ చేస్తే వస్తుంది. ఏ ప్రాపర్టీ ఉంటున్నప్పుడు ఏ డాక్యుమెంట్ చెక్ చేయాలో తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్ మీరు నోట్ చేసుకొని అది ఇవ్వమని అడగండి. డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు ఆ ప్రాపర్టీ నచ్చినప్పుడు. సో మీరు ఈ డాక్యుమెంట్ తీసుకోవాలి, మీకు అవగాహన ద్వారా చూడండి. లేదు అనుకుంటే మీరు 20 నుంచి 50 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని పోయినప్పుడు 10,000 15,000 పెడితే మంచి అడ్వకేట్ దగ్గర లీగల్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది. మీకు తెలియకపోయినా, మీకు అవగాహన లేకపోయినా, మీకు తెలియని అవగాహన ఉన్నప్పటికి కూడా ఒక 15,000 మనకి కాదు, లేదా ఒక 10,000 మనకి కాదు అనుకుంటే మీకు తెలిసినటువంటి లీగల్ ఒపీనియన్ ఇచ్చే అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ అడ్వైజర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఒక 1 వీక్లో రిపోర్ట్ ఇస్తాడు. అప్పుడు ఆ సర్టిఫైడ్తోని మీరు ఆ ల్యాండ్ కొనాలా కొనొద్దా అనేసి డిసైడ్ అయ్యి తీసుకోవచ్చు. 20 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు 10,000 రూపాయలు మనం ఆ అడ్వకేట్ ఇవ్వడం వల్ల నష్టం లేదు. సో ముందు జాగ్రత్తలు ఇవన్నీ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి నేనేదో మోసపోయినా అనుకోవడం కంటే 10,000 ముందు ఇన్వెస్ట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టమే లేదు. ఎందుకు 10,000 ఇన్వెస్ట్ చేయమంటున్నానంటే ఏ కంపెనీ కూడా చూస్తూ తప్పుడు ల్యాండ్ అమ్మాలని చూడదు. ఏ కంపెనీ కూడా అమ్మదు. ఎందుకంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 20 నుంచి 50 లక్షలే, కానీ కంపెనీ అలా 50 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ లీగల్ ప్యానెల్తోని ఆల్రెడీ అడ్వైజ్ తీసుకొని ఉంటారు, లీగల్ ఒపీనియన్ ఉండి ఉంటాయి, ఆల్రెడీ అప్రూవ్ హెచ్ఎండి కానీ రేరా కానీ ఇవన్నీ అప్రూవల్కి వెళ్ళి ఉంటారు, హెచ్ఎండిలో ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా మీరు మీ తెలిసిన లీగల్ అడ్వైజర్ కానీ వాళ్ళ ద్వారా, మీరు అడ్వకేట్ ద్వారా మీరు ఒపీనియన్ తీసుకున్నాకనే పర్చేజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు. ఫ్రీలాన్స్ ఆఫర్లు కావచ్చు, రకరకాల స్కీమ్స్ కావచ్చు, ఇప్పటికీ చాలామంది మోసపోతూనే ఉన్నారు. సార్, ఒక్కసారి మీకున్న అనుభవం 15 సంవత్సరాలు, ఒక్కసారి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే, డబ్బు వెనక్కి వస్తుందా? ఎంటైర్ లైఫ్ క్లోజ్ అయిపోతుంది. వెనక్కి రావటం కోర్టులు కేసులు జరగదు. కోర్టు చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరుగుతాం? మన లైఫ్ స్పాన్ ఆఫ్ లైఫ్లో మనం 50 లక్షలు సంపాదించి తీసుకుపోయి ఒక రియల్టర్ దగ్గరికి పెట్టిన తర్వాత ఆడు ఎస్కేప్లో ఉంటాడు. ఒక 1 year 2 years ఎస్కేప్లో ఉంటాడు. ఎప్పుడో దొరికిన తర్వాత దాని కేసులో మూవ్ చేస్తే దానికి ఐపీ వేసుకుంటాడు. తర్వాత ఆ కేసు ఎప్పుడు ఫైనల్ అవ్వాలి, ఆ డబ్బులు మనకి ఎప్పుడు తిరిగి రావాలి? ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, చిన్న స్కీమ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రీ లాంచ్కి వెళ్ళొద్దని చెప్తాను నేను. ప్రీ లాంచ్లో తక్కువ ప్రైస్ వస్తుంది. బట్ ఏంటంటే ప్రీ లాంచ్ ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరేజ్ కంపెనీ వచ్చింది మార్కెట్లోకి, కొత్తగా వచ్చింది, మంచి ఆఫీస్ సెటప్ పెట్టారు, ఐరేజ్ అపార్ట్మెంట్ కడుతున్నాం, మంచి ఆఫర్ ప్రైస్ రిలీజ్ చేసేసారు. సో ఉన్న మార్కెట్తో కంపేర్ చేస్తే మంచి ప్రైస్ అనుకొని మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దాం ప్రీ లాంచ్లో అని చెప్పి ఒక 1 crore ఇన్వెస్ట్ చేసాం వాళ్ళ దగ్గర. కానీ ఆ ల్యాండ్ లార్డ్కి ఆ కంపెనీకి మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లేదు ఆ కంపెనీ కంప్లీట్ ల్యాండ్ కొని చేస్తుంది అన్నప్పుడు డిఫరెంట్ సినారియో ఉంటుంది. లేదు ఆ కంపెనీ డెవలప్మెంట్ మోడ్లో తీసుకొని చేస్తున్నప్పుడు డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఆ ల్యాండ్ లార్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 30% ఫ్లాట్లు అమ్మితే కానీ నేను కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆయన 10% 5% ఫ్లాట్స్ అయినాయి, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాడు. ఈలోపు ల్యాండ్ లార్డ్కి బిల్డర్కి మధ్యలో ఏదో ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పేమెంట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, టైం బాండ్ ఉంటుంది కాబట్టి. సో అలాంటప్పుడు కట్టినప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్యలో ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఆయన కట్టకపోవడం వల్ల మీరు ప్రెజర్ చేస్తుంటారు,
సేమ్ టైం వాడు ల్యాండ్ లార్డ్ ప్రెజర్ చేస్తుంటాడు, మధ్యలో బిల్డరు ప్యానిక్ అయిపోతాడు. ఈలోపు ఇది ఎస్కేప్ అవ్వడం ఈజీ రాని ఎస్కేప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మంచి బిల్డర్స్ హైదరాబాద్ మార్కెట్లో ఉన్నారు, డెఫినెట్గా వీళ్ళని నమ్మితే ట్రస్టబుల్గా ఉంటుంది అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా మనం ఈ డబ్బులు పోయినా పర్లేదు, ఈ డబ్బులు ఫ్రీ హ్యాండ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ డబ్బులు నా జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు అనుకున్నప్పుడు మాత్రం ఫ్రీలాన్స్ పోకండి. ఇంకో 5-10 లక్షలు ఎక్కువైనా కానీ రెడీగా ఉన్నది అప్రూవల్ వచ్చిన కానీ పోయి కొనుక్కోండి. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ మనం 3 కంపెనీలు చేసిన అవే పనులు. ఇన్ని వేల కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు వేల వందల్లో వేసుకుందాం మనం హైదరాబాద్. అంటే చిన్నవి పెద్ద అన్ని కలిపితే ఐ థింక్ 15 నుంచి 2000 కంపెనీస్ ఉంటాయండి. అంటే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలలో అంటే ఇన్ఫ్రా ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ప్రమోషన్ కంపెనీ ఉంటుంది, ల్యాండ్స్కేపింగ్ కంపెనీ, చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా 8 లక్షల మంది ఇండస్ట్రీ మీద ఒక 5 లక్షల మంది ఉంటారండి. 5 లక్షల మంది ఒక హైదరాబాద్ లోనే రియల్ ఎస్టేట్ మీద 5 లక్షల మంది సరౌండింగ్ వర్క్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అటు మార్కెటింగ్ వాళ్ళు కానీ వేరే సెక్టర్ వైజ్ కానీ. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనగానే ఒకటే పోర్ట్ఫోలియో అనుకుంటారు. రియల్ ఎస్టేట్ చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఓపెన్ ఫ్లాట్ మార్కెటింగ్ ఉంటుంది, విల్లా మార్కెటింగ్ ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఉంటాయి, కమర్షియల్ స్పేస్ మార్కెటింగ్ ఉంటుంది, రెంటల్ స్పేస్ మార్కెటింగ్ ఉంటుంది. చాలా ఇక్కడ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. 15 సంవత్సరాల నుంచి వచ్చి మీరు అదే పాజిటివ్ మైండ్తో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం పైన. ఒకప్పుడు మీరే నెగిటివ్ ఆలోచించి ఈరోజు మీరు 10 మందికి చెప్పే స్థాయికి వచ్చారు. ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏంటి? అంటే ఆనెస్ట్గా మనం దీన్ని నమ్మాం. నేను నమ్మిన సిద్ధాంతం అంతే. మనం ఎదగాలనుకున్నాం, ఒక ఎంటర్ప్రీనర్గా ఉండాలనుకున్నాం, మార్కెట్లో ఒకరికి ఆదర్శంగా ఉండాలనుకున్నాం, మనమే ఒక కంపెనీ చేయాలనుకున్నాం. కాబట్టి డెఫినెట్గా దానికోసం లక్ష్యం కోసం పనిచేస్తాను అంతే. ఒక డిజైర్తో ఉండి పనిచేస్తున్నాను కాబట్టి మనం ఎదుగుతూ వచ్చాం. సో దీన్ని కూడా టైంపాస్ చేస్తే ఎప్పట్లానే ఉండేది. ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్తానంటే సార్, ఇక్కడ కష్టం ఉంటుంది, సేమ్ టైం లాభం కూడా ఉంటుంది ఇక్కడ. సో ప్రతిదీ కూడా రాగానే ఏది రాదు, నేర్చుకోవాలి. ఇక్కడ కూడా నేర్చుకోవాలి. ఇది కూడా లెర్నింగ్ ప్రాసెస్సే. ఎందుకంటే ఒకేసారి ఏ కస్టమర్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ ప్రాజెక్ట్ గురించి అవగాహన రావాలి, మార్కెట్ గురించి అవగాహన రావాలి, కస్టమర్ పర్సెప్షన్ ఐడియా రావాలి. కస్టమర్ ఓ దగ్గర కొంటుంటే మనం ఓ దగ్గర దాన్ని ఎలా మార్చగలగాలి. ఇదంతా ఏంటంటే ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్. మనం ఇదంతా పనిచేస్తుంటే వస్తుంది. ఒకరితో ఉండి పని చేస్తుంటేనే నేర్చుకోగలుగుతాం. ఇది రెగ్యులర్గా ఫీల్డ్లో ఉండాలి, రెగ్యులర్గా టచ్లో ఉండాలి, మార్కెట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. కొత్త ట్రెండ్స్ ఏమొస్తున్నాయి, కొత్త అప్డేట్స్ ఏమొస్తున్నాయి, కొత్త డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, యాజ్ పర్ సినారియో మార్కెట్ ఏంది, ఇక్కడ ఇన్వెస్ట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి డెవలపర్ కానీ అక్కడ కొనుక్కున్నటువంటి కస్టమర్ కానీ ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఏదైనా కూడా స్ట్రాటజిక్గా ఫిగర్ వైజ్గా చెప్పగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. మీ దృష్టిలో కస్టమర్ అంటే ఏంటి? కస్టమర్ ఈజ్ ఆల్వేస్ గాడ్. అంటే బిల్డర్ కూడా గాడే నేను. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ని డెవలప్ చేసి నీకు ఇస్తుందంటే బిల్డర్ గాడే. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు బిల్డర్ని కస్టమర్ని బిల్డరు ఇద్దరిని బిలీఫ్తో చేసుకుంటే డెఫినెట్గా ఈ 15 సంవత్సరాలు రిఫరెన్స్ మార్కెట్ ఎంత చేశారు మీరు? ఏది రిఫరెన్స్ కస్టమర్స్ ఉంటుందండి, రెగ్యులర్గా ఉంటుంది. రిఫరెన్స్ మార్కెట్ మ్యాక్సిమం రిఫరెన్స్ మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. మ్యాక్సిమం రిఫరెన్స్ మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. మన దగ్గర ఒకసారి ప్రాపర్టీ కొన్నారనుకోండి, మనం ఇచ్చే సర్వీస్ మీద డిపెండ్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళు మనకే చెప్తారు. వాళ్ళు వేరే కంపెనీలో ప్రాపర్టీ చూసి కొన్నప్పుడు కూడా మననే సలహా అడుగుతారు. ఆడ కొనొచ్చా కొనకూడదా, ఆ వెంచర్ ఎలా ఉంటుంది, మనం చేయొచ్చా చేయకూడదా, ఇట్లా చాలామంది అడిగే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఫ్లాట్ కొంటున్నప్పుడు కూడా ఆ ఫ్లాట్ కొనొచ్చా, ఏ ఫేసింగ్ కొనుక్కోవడం బాగుంటుంది, ఏ డాక్యుమెంట్ అడగాల వాళ్ళని, ఏం చేయాలని అడిగే కస్టమర్స్ కూడా మన దగ్గర 100 మంది ఉన్నారు. రెగ్యులర్గా ఇవన్నీ జరిగేటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ మీరు తీసుకున్న ఫస్ట్ చెక్ ఎంత చెప్తారా అన్న? అంటే నాకు 2.5 lakhs వచ్చిందండి. ఫస్ట్ పెద్ద అమౌంట్ కదా, అప్పట్లో చాలా పెద్ద అమౌంట్. అవునవును, అంటే పెద్ద ప్రాఫిట్ అమ్మాము అప్పుడు. ఏంటంటే చాలా తక్కువ ఉండేది లేండి ఇచ్చే అమౌంట్లో కూడా. అప్పుడు రేట్లు కూడా తక్కువ కదా. సో పెద్ద ప్రాఫిట్ ఇట్లా చేస్తూ వచ్చాము. బట్ ఏంటంటే అప్పుడు ఇదే అందరి మైండ్ సెట్లానే ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే ఇది బ్రోకర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అనేది ఖాళీగా ఉండే ప్రతి వాడు చేసేది రియల్ ఎస్టేటరా అనే పర్సెప్షన్లో ఉన్నారు. ఇప్పటికి కూడా చాలామంది తల్లిదండ్రులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు. నువ్వు బీటెక్ చదివావు, ఇంజనీరింగ్ చదివావు, సాఫ్ట్వేర్ అవ్వాలి, నువ్వు ఫార్మా చదివావు, నువ్వు ల్యాబ్లో రీసెర్చర్గానే పోవాలి, నువ్వు లా చదివావు, నువ్వు అదే చేయాలి. కానీ ఎవరు ఏ ఎడ్యుకేషన్ చేసినా ఏది చేసినా
రియల్ ఎస్టేట్లో అడాప్ట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఇక్కడ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. యా షూర్. సో మీతో కూర్చుంటే ఇంకా చాలా టైం కూడా పెట్టేటట్టుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో షూర్. సో ప్రైజెస్ సంబంధించి లొకేషన్స్ వైజ్ కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. Sure. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ రియల్ బూమ్ ప్రేక్షకులందరికీ. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైనా సలహాలు సూచనల కోసం నన్ను సంప్రదించాలనుకుంటే నా పేరు రాజేష్ రెడ్డి అండి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ గైడర్ అండ్ అనాలిసిస్ట్. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే, ఏదైనా సూచన కావాలనుకుంటే, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు 7650913456. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను అన్ని విధాలా మీకు టచ్లో ఉంటాను. మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా నన్ను అడగండి, సంప్రదించవచ్చు. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.